అందరికీ నమస్కారం అండి. ఉదయం ఎటువంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా బందోసలను అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ బందోసలను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అంటే ఉప్మా రవ్వ అయితే తీసుకోవాలండి. ఈ ఉప్మా రవ్వని మిక్సర్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్‌లా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్‌ని ఏదైనా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని దీంట్లోకి 3/4 కప్పు వరకు పెరుగు, ఒక కప్పు వరకు వాటర్‌ని వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ పిండిని మిక్సర్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని స్మూత్ గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పోపు ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆ తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకుని అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకుని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుని 2 నిమిషాలు వేయించుకుని బాగా వేగిన తర్వాత వీటిని దోస పిండిలోకి యాడ్ చేసుకుని టేస్ట్ కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకుని పోపు పైన పెట్టుకుని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దోస పిండిని బన్ దోసల్లా మందంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని ఈ బన్ దోసలు బాగా కాలే వరకు కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత రెండవ వైపు కూడా టర్న్ చేసుకుని రెండవ వైపు కూడా బాగా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన బన్ దోసలు అయితే రెడీ అయిపోతాయి.